హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 53. రోజులాగానే ఈరోజు మార్నింగ్ 6 o'clock కల్లా మెలకు వచ్చేసింది. అలా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి స్టార్ట్ అయ్యి వచ్చేసాను. ఈరోజు కొంచెం డస్ట్ అలర్జీ వల్ల కొంచెం కోల్డ్గా ఫీలింగ్ ఉంది. అయినా కానీ అలాగే వర్కౌట్ చేద్దామని చెప్పేసి వార్మప్ అయితే కంప్లీట్ చేసేసుకొని బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. బ్యాక్ వర్కౌట్ ఈ లాట్ పుల్లింగ్తో 3 repetitions అయితే కంప్లీట్ చేశాక నెక్స్ట్ డంబల్ యూజ్ చేసి సింగిల్ హ్యాండ్తో బ్యాక్ పుల్లింగ్ అయితే అది కూడా 3 repetitions అయితే స్టార్ట్ చేశాను. ఈ సింగిల్ డంబెల్తో బ్యాక్ పుల్లింగ్లో బ్యాక్ వర్కౌట్ చేస్తున్నప్పుడు బ్యాక్తో పాటు మన యాప్స్ మీద అండ్ బైసెప్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. బైసెప్స్ కంటే యాప్ మీదే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అల్టిమేట్గా వర్కౌట్ అయితే యాప్ మీద పడుతున్న బ్యాక్ మీద పడుతున్న ఎఫెక్టివ్గా ఉండడంతో అలాగే 3 repetitions అయితే దీంతో కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వర్కౌట్గా బ్యాక్ కోసమే లాట్ పుల్లింగ్లో సిట్టింగ్ పొజిషన్లో ఫుల్ వెయిట్ యూజ్ చేసి ఇది కూడా 3 repetitions అయితే స్టార్ట్ చేశాను. ఈ వర్కౌట్ కూడా బ్యాక్తో పాటు యాప్స్ మీద చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా అయితే ఇంపాక్ట్ పడుతూ ఉంది. అది ఎంతగా అంటే నా 4 arms అండ్ బైసెప్స్ మీద చాలా ఎఫెక్టివ్ చూపిస్తూ ఉంది. అది అక్కడున్న సీనియర్ని అడిగితే అవును, లాట్ పుల్లింగ్లో ఏ వర్కౌట్ అయినా కానీ బైసెప్స్ మీదే ఎక్కువగా పడుతుంది అని అలా అనిపించింది. అయినా కానీ చూద్దాం ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుందో అని వర్కౌట్ని అయితే అలాగే కంటిన్యూ చేశాను. నెక్స్ట్ బ్యాక్ వర్కౌట్ అయితే అలా ఫినిష్ చేసేసుకొని రిమైనింగ్ ఉన్న టైంలో బైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. బైసెప్లో ఈ పుల్లింగ్ బార్తో అయితే 2 repetitions మాత్రమే చేయగలిగాను. అప్పటికే టైం అయిపోతున్నట్లు అనిపించింది. ఇంకా రిమైనింగ్ ఉన్న టైంని కర్ల్ బార్తో మొత్తం 12 kgs వెయిట్ అయితే తీసుకొని దాంతో 3 repetitions అయితే చాలా పవర్ఫుల్గా అయితే ఓన్లీ బైసెప్ పార్ట్ మీదే ఎఫెక్ట్ పడేలా అయితే బైసెప్ పార్ట్ని ట్రైన్ చేశాను. అండ్ ఈ రోజుకి బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ అయితే కొంచెం సాటిస్ఫైడ్గానే అనిపించింది ఉన్న తక్కువ టైంలో అయినా కానీ. అలా ఈ రోజుకైతే నా వర్కౌట్ని అలా కంప్లీట్ చేసేసుకొని వర్కౌట్ టైం కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ సైక్లింగ్ అండ్ ప్రిపరేషన్ టైం అన్నీ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల బాడీకి రెస్ట్ అయితే కొంచెం తక్కువగా ఇస్తున్నా. అందుకే కొంచెం ఎక్కువగా ఎనర్జీ అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. క్లాస్కి అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అండ్ రాగి జావా అండ్తో పాటు 2 eggs కూడా యాడ్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ పెరుగు అంత టేస్ట్గా అయితే లేకపోయినా కానీ
తింటున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్న ఫీలింగ్ అయితే కనిపించింది. అందుకే డైట్లో కొంచెం చేంజెస్ చేసుకొని ఎక్స్ట్రా డైట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.